ప్లీజ్ ज्येष्ठराजं ब्रह्मणां जित्तं प्रबुधा विनेशतो ओं मुद्देभ्यः जातवेदोपघ्नरतं मम वसोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा साध्यं द्रवर्ति संयुक्तं बन्धिना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिविराभः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्नरकाध्वरादिव्यज्योतिते सर्वं पूजा दीपनमोऽस्तु ते दीपप्रज्वालनमुहूर्तः शुभमुहूर्तोऽस्तु अस्मिन् सुमुहूर्तकाले राजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कान्मां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः आयुर्दा अग्ने हविषो जुषाणो कृतप्रतीको कृतयो निरेधे कृतं वेत्त्वा मधुजारगव्यं विदेव पुत्रमभिरक्षदादिमं यो वैतां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मा च ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నంది సుధాకర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా శివకుమార్ గారు ఇంకా వారి సహచరులందరూ కలిసి బాబా ట్రేడ్ ఫెయిర్ అనేటువంటి ఎగ్జిబిషన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి హరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీమతి మజీ పద్మ గారు, అదేవిధంగా పైడిరాజు గారు జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నంది సుధాకర్ గారు, శివకుమార్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వేసవికాలంలో సాయంత్రం అయ్యేటప్పటికీ కాస్తంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళాలని, తద్వారా మనసుని ఉల్లాసపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో పుర ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక అద్భుతమైనటువంటి కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో జరిగేటువంటి ఈ రకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, తద్వారా వ్యాపారాభివృద్ధి కూడా జరగడం అనేటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ ట్రేడ్ ఫెయిర్ని మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. జూన్ 15వ తారీఖు వరకు జరిగేటువంటి ట్రేడ్ ఫెయిర్ వచ్చేవారందరినీ కూడా ఆహ్లాదపరుస్తుందని, తద్వారా ఒక పక్కన ఆహ్లాదం, మరో పక్కన వ్యాపారాభివృద్ధి ఈ రెండూ కలిసి సమ్మిళితమై రాజమహేంద్రవరానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని, ఏదైతే వారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారో అందుకు కూడా వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ తరహా వినోద కార్యక్రమాలను పెంపొందించడంలో మా పర్యాటక శాఖ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. రాజమహేంద్రవరాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టడానికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలను అఖండ గోదావరి అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్యక్రమాన్ని, అదేవిధంగా హ్యావలాక్ బ్రిడ్జిని సుందరంగా తయారు చేయటం, కడియ నర్సరీలని బాగా తయారు చేయటం, అలా చూసుకుంటే రాజమండ్రి పరిసర ప్రాంతాలని ఈ వినోద కార్యక్రమాలకు కానీ పర్యాటక కార్యక్రమాలకు కానీ ఒక కేంద్ర బిందువుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అందులో అంతర్భాగంగానే దీన్ని కూడా చూస్తాం. ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్స్ వల్ల, ఈ ట్రేడ్ ఫెయిర్ వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి బయట ఏ రకమైనటువంటి వ్యాపారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక చోట ఒక స్టాల్ లాగా ఇక్కడ మొత్తం అన్ని వ్యాపారాలు ఇక్కడ ఉండటం వల్ల వచ్చేటువంటి సందర్శకులు ఆ వ్యాపారాలని ఆశీర్వదించేదానికి అవకాశం ఉంది, వ్యాపార అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది. అదే సమయంలో చిన్నపిల్లలకి ఆహ్లాదంగా ఉండే విధంగా వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు కనుక అవన్నీ కూడా పిల్లల్ని కూడా ఆహ్లాదపరచడానికి, ముఖ్యంగా వేసవకాలం మనం అటువంటి సందర్భంలో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం ద్వారా మనం మనసుని ఉల్లాసపరచుకోవచ్చు అనేటువంటి మాటను మరొకమారి తెలియజేస్తూ ముఖ్యంగా నంది సుధాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి బెస్ట్ విషెస్ చెప్తాను. ఆయన ఈ ట్రేడ్ ఫెయిర్ని ఆయన కష్టానికి లేకపోతే వ్యయ ప్రయాసాలకి ఓర్చి ఈ రకంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని రాజమండ్రి తీసుకొచ్చారు. వారు దీన్ని విజయవంతంగా నిర్వహించుకోగలిగితే వారు 10 కాలాల పాటు దీన్ని ముందుకు తీసుకెళ్తారు కనుక రాజమండ్రి పుర ప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలకి, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి నేను కోరేది ఏంటంటే ఈ తరహా కార్యక్రమాల్ని మీరు సంపూర్ణమైన సహకారం అందించండి. తద్వారా
ఇలాంటి కార్యక్రమాలు వృద్ధి చెందడం ద్వారా మనం ఇలాంటి 10 కార్యక్రమాలు వచ్చేదానికి దోహదపడండి అనేటువంటి మాట. నమస్కారం. మరి మన రాజమండ్రిలో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రాజమండ్రి ప్రజలకు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా కొంచెం వినోదాన్ని ఉత్సాహాన్ని నింపడానికి ప్రతి సంవత్సరం బాబా ట్రేడ్ ఫేర్ వారు రాజమండ్రిలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజమండ్రి వాసులకి చిన్నతనం నుంచి కూడా ఎగ్జిబిషన్ అనేది ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. మన చిన్నతనంలో మనం తల్లిదండ్రులతో వేసవికాలంలో ముఖ్యంగా మనందరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి కొంత రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ని మనందరం కూడా చిన్నప్పటి నుంచి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాబా ట్రేడ్ ఫేర్ వారు రాజమండ్రిలో జెమినీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు నిర్వహించడం, ఇది బాగా సక్సెస్ అయ్యి బాబా ట్రేడ్ ఫేర్ వారికి మరింత ఆర్థికంగా అదేవిధంగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మంచి ప్రమాణాలతో వీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. సో రాజమండ్రి ప్రజలు అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఈ సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్ని కూడా మీరు అందరూ ఇచ్చేసి దాన్ని ఎంజాయ్ చేసి అదేవిధంగా ఆర్గనైజర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సూరెడ్డి శివకుమార్, డాక్టర్ సూరెడ్డి శివకుమార్ అండి. ఈ బాబా ఫేర్ ఎగ్జిబిషన్ అనేది బాబా ట్రేడ్ ఫేర్ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఎగ్జిబిషను ఈరోజే ఓపెన్ చేసామండి. ఇది జూన్ 15వ తారీఖు వరకు కంటిన్యూ అవుద్ది. జూన్ ఎండ్ వరకు అయితే పర్మిషన్ ఉంది. జూన్ 15వ తారీఖు వరకు స్కూల్స్ ఓపెన్ చేసి ఉంటారు. కానీ పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం గురించి ఇది ఓపెన్ చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో బాగా అనుభవం ఉన్న మా రంది సుధాకర్ గారు దీని గతంలో చాలాసార్లు పెట్టారు. అలాగే ఇప్పుడు కూడా వేసవకాలం కాబట్టి పిల్లలు ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉండడానికి రాజమహేంద్రవరానికి దీనిని ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఇది బాగా అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టి పిల్లలకి చాలా ఎక్కువ ఆహ్లాదకరంగా ఉండడానికి ఇది పెట్టడం జరిగింది. దీన్ని రాజమండ్రి మహేంద్రవరమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సెలవుల నిమిత్తం వస్తారు. వాళ్ళకి కూడా రాజమహేంద్రవరం పేరు ప్రఖ్యాతుల గురించి ఇది ఎప్పటి నుంచో పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే దీనికి ముఖ్యంగా మన పైడిరాజు గారు, ఈదిపిల్లి పైడిరాజు గారు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుండి నడిపిస్తున్నారు. దీన్ని ఇలాగ ఈ ట్రేడ్ని ఈ ఎగ్జిబిషన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరినీ రాజమహేంద్రవరం ప్రజలందరినీ కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదే టైమింగ్ ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాటేశ్వస్తోయంతేంద్రానా సర్వం విషేమ యం నమందాం ప్రతిసశ్చతస్రస్తయాభ్య నమో యం వైగే శ్రవణాయ బ్రహ్మహే సమేకాన్మాయ కామకామాయ మిహ్యం కామేశ్వరో వైగే శ్రవణో దధాతు